ఇప్పుడు ఆయనకు థ్రెడ్ ఉందని ఆల్రెడీ తెలుసు కదా. సో తెలిసాక బండి మీద అంత లాంగ్ జర్నీ ఎందుకు చేశాడు అసలు? ఆయన చాలాసార్లు ట్రావెల్ చేశారండి, ఎన్నో ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. నేను ఇందాక వాళ్ళ కుటుంబ సభ్యులు దగ్గర మనుషులతో మాట్లాడితే మళ్ళీ అది హోల్డర్ ఉంది కదా అంటే హోల్డర్తో పనే లేదన్నా, ఆయన కార్లో కూడా హోల్డర్ లేకుండా వెళ్ళిపోతాడు. ఆయన ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగి ఉంటాడు రాజమండ్రి, కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయగలుగుతాడన్న, ఆ రూట్స్ అన్ని తెలుసా అన్నకే అని చెప్పాను. ఓకే. సో ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదుగా ఈ విధంగా జరుగుద్దని చెప్పి. ఓకే, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనకి డ్రైవర్ ఉన్నాడు, ఆయనకి వెనకాల కార్లు ఉన్నాయి, ఒక కారు కాదు ఎక్కువ కార్లే ఉన్నాయి, ఆయనకి ఆఫీసులు ఉన్నాయి, డబ్బు ఉన్నాయి. వాళ్ళ కుటుంబస్తులు చెప్పేది ఏంటంటే అక్కడ ఏదో ఆయన సమ్ బిల్డింగ్ ఏదో కొంటున్నాడు, కడుతున్నారు, ప్రాపర్టీ చర్చ్ ఏదో కట్టబోతా ఉన్నాడు. ఓ 3-4 days అక్కడ ఉండడానికి వెళ్తా ఉన్నాడు. అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ నాన్ స్టాప్ మీటింగ్స్ ఉన్నాయి, ఆ మీటింగ్స్కి వెళ్ళబోతా ఉన్నారు. సో 3-4 days అక్కడ ఉండడానికి నాకు బైక్ ఉంటే అనుకూలంగా ఉంటుంది, కార్ అయితే ఊరులో తిరగలేను కాబట్టి అని చెప్పి బైక్ మీద వెళ్ళాడు. చాలా రోజులతో వెళ్తా ఉన్నా, ఆ బైక్ కూడా ఎక్కువ తీయడని చెప్పి అన్నారు. కొత్త బండి ఎక్కువ వాడరని చెప్పి తెలిసింది. సో మీరు ఎప్పుడైనా కలిసారా? కలవలేదు, నేను ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడేవాళ్ళం. కలుద్దాం అనుకున్నాక నా బిజీ బట్టి నాది, ఆయన బిజీ బట్టి ఆయన కలవలేదు. మామూలుగా ఫోన్లో మాట్లాడినప్పుడు దేని గురించి మాట్లాడే అంటే మతం గురించి, ఎక్కువగా స్పిరిచువాలిటీ. ఆయన రాసిన బుక్స్ కోసము, ఆ బుక్స్ కోసం నేను ఆయన బుక్స్ కూడా నేను తెప్పించుకున్నాను. ఆయన రాసిన బుక్స్ ట్రినిటీ మీద కానీ, యెహోవా దేవుడా కాదన్న కొన్ని బుక్స్ రాసారు, ఆ బుక్స్ నేను తెప్పించుకున్నాను. దాంతో నేను దుబాయ్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఆయన దుబాయ్ రావాలని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నాడు. ఆ టైంలో మేము మాట్లాడుకునే వాళ్ళం. అలాగే ఫోన్లో ఆత్మీయత విషయాల కోసం మాట్లాడుకున్నాం తప్ప ఇంకా వేరేది రాజకీయం కానీ లేదా బిజినెస్ విషయాలు ఎప్పుడు మేము మాట్లాడుకోలేదు. అసలు ప్రవీణ్ ప్రగడాల గారు క్రిస్టియనా లేదంటే దళితుడా? ఎందుకంటే కొందరు క్రిస్టియన్ ఉంటారు, కొందరు దళితులు. ఆయన క్యాస్ట్ మనకి ఎప్పుడు రివీల్ చేయలేదండి, క్యాస్ట్ ఎప్పుడు తెలియదు. మేబీ మైట్ బి ఒకవేళ దళితులు అనుకుంటే ఎస్సీ అయి ఉంటుంది, క్రిస్టియన్ గా అయినా అప్లై చేసుకుంటే బీసీసీ వస్తుంది. ఎస్సీగా ఉండి కూడా క్రిస్టియన్ అని చెప్పుకునేటోళ్ళు ఉన్నారు. బట్ యాజ్ పర్ ద గవర్నమెంట్ అది అంగీకరించారు. దానికోసం కాదు ఇప్పుడు అందరు పోరాటం చేసి ఎస్సీ రిజర్వేషన్స్, క్రైస్తవులకి ఎవరైతే ఎస్సీగా ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి, అది కంటిన్యూ చేయాలి. కులం మారితే మతం మారడు, మతం మారితే కులం మారదు అనే కాన్సెప్ట్ మీద యుద్ధాలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అట్లా ఆలోచన చేస్తే మేబీ ఇఫ్ ఈజ్ ఎస్సీ, యేసుప్రభుని అంగీకరిస్తే అది బీసీసీ కిందికి వస్తుంది. సో ఆ కోణంలో ఆలోచిస్తే ఆయన దళితుడు వస్తున్నాడు, ఆ కోణంలో ఆలోచిస్తే ఆయన క్రైస్తవుడు వస్తూ ఉన్నారు. అలాగే ఇంకొకటి, ఆయన చనిపోయినప్పుడు వచ్చేసి చాలా మంది వచ్చారు కదా, సో వాళ్ళందరూ కూడా మత మార్పిడికి గురి చేసిన వాళ్ళే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మత మార్పిడి గురి చేసే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, చనిపోయినప్పుడు వచ్చిన వాళ్ళందరూ మత మార్పిడి గురి చేసిన వాళ్ళు అని చెప్పేసి. గురి చేసిన వాళ్ళ, గురైన వాళ్ళ, గురి చేసిన వాళ్ళు అన్నట్టుగా. ఎవరిని గురి చేసిన వాళ్ళు? అక్కడికి వచ్చిన వాళ్ళు జనాలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ క్రైస్తవులు వచ్చారు అక్కడికి. అందరూ ఆయన ఫాలోవర్స్ వచ్చారు, అభిమానులు వచ్చారు, బాధలో వచ్చారు. మీరు అనేది అక్కడ మత మార్పిడి చేయడానికి వచ్చారని చెప్పి అంటున్నారు. లేదు, ఇంత ముందుకు మత మార్పిడి అయిన వల్ల అక్కడికి వచ్చారు అని చెప్పేసి. రాజ్యాంగం ఇచ్చింది కదండి హక్కు మనకి, మత మార్పిడి చేసుకోమని రాజ్యాంగం అని ఇచ్చింది. ఎవరు సొంతం ప్రకారం వారు, మనము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, దాంతో ఫ్రీడమ్ ఆఫ్ నీకు మతాన్ని మార్చుకునే హక్కు ఉంది నీకు. మనము ఎవరి మతాన్ని, ఇప్పుడు నాకు ఈరోజు క్రిస్టియానిటీ నచ్చలేదండి, ఇంతకుముందు హిందూగా ఉన్నాను, హిందుత్వంలో ఆత్మీయత స్పిరిచువాలిటీ కోసం నేను నేర్చుకునే కొన్ని అయితే దాంతో క్రైస్తవంలో ఇంకెక్కువగా నేర్చుకున్నాను చెప్పి నేను క్రైస్తవం వైపు వచ్చి ఉంటాను. ఈరోజు నాకు క్రైస్తవం నచ్చలేదు, రేపు అన్నా నేను ముస్లిమిజంలోకి వెళ్ళిపోయి ముస్లింజం తీసుకోవచ్చు, నేను మహమ్మదీగా మారొచ్చు. నాకు ఆ లిబర్టీ ఉంది కదా, ఇండియాలో లిబర్టీ ఉంది, దాని తప్పేముంది? మత మార్పిడి మతము మార్చడము, మత మార్పిడి చేయడము తప్ప అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా మార్చండి అంటా నేను. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు కదా, క్రైస్తవులు మార్చండి. ఇప్పుడు జీసస్ ఒక్క నిమిషం అండి, జీసస్ ఇక్కడికి వచ్చారు, సో అందరినీ మార్చలే కదా, అంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా. ఆయన సువార్త ప్రకటించి కూడా వెళ్ళాడండి. ఆయనలో ఉన్న మార్పును బట్టి ప్రజలు ఈ రోజు ఆయన వెంబడించారు, ఆయనలాగా మారి ఉన్నారు. అప్పటిదాకా క్రైస్తవం లేదు కదా. క్రైస్తవులను వారు ఎప్పుడు పిలువబడ్డారు అంటే యేసు ప్రభు తర్వాత మొదటి శతాబ్దం నుంచి క్రైస్తవులను వారు పిలువబడ్డారు. ఎందుకురా క్రైస్తవ పేరు వాళ్ళకి వచ్చిందంటే క్రైస్తుని వాళ్ళు క్రీస్తుని వెంబడించారు కాబట్టి వాళ్ళు క్రీస్తు అనుచరులు. అలాగా క్రిస్టియన్స్ అని చెప్పి పేరు ముద్రపడింది. అంతకుముందు యేసు ప్రభుకు ముందు క్రిస్టియన్స్ అనే వారు లేరు కదా. రకరకాల మతాలు ఉన్నాయి, గోత్రాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. యేసు ప్రభు తర్వాతనే క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది. యేసు ప్రభు చనిపోయి వెళ్ళిపోయిన 600 సంవత్సరాల తర్వాత మొహమ్మద్ ప్రవక్త అనే ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన తర్వాతనే ముస్లిమిజం అని స్టార్ట్ అయింది. అప్పుడే కదా ఖురాన్ అనేది వచ్చింది, అక్కడి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అప్పటిదాకా క్రిస్టియానిటీ ముస్లిమిజం లేదు. ఇంకొక విషయం ఏమొస్తుందంటే, ఇప్పుడు క్రిస్టియన్ ముస్లిం ఇద్దరు ఒకటే, బైబుల్ ఖురాన్ కూడా రెండు ఒకటే అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒకటి కాదు బైబిల్లో నుంచి ఖురాన్ కాపీ కొట్టిరు అంటాను నేను. బైబిల్లో వాళ్ళకు కూడా తెలుసు అండి, వివాదం ఏముంది, ఇలా కాంట్రవర్సీ ఏముంది వాళ్ళకు కూడా తెలుసు. 19th చాప్టర్ మరియం అని చెప్పే ఉంటుంది. మొహమ్మద్ ప్రవక్త గారి కోసం కంటే కూడా ఎక్కువగా యేసు ప్రభు వారి కోసమే ప్రస్తావన ఉంది అక్కడ. బైబిల్లో ఉన్న ప్రతి పేరు అక్కడ కనబడతా ఉంటది. మనమేమో దావీద్ అంటాము తెలుగులో, వాళ్ళు దావూద్ అని చెప్పంటారు.
ఓకే. మనం అబ్రహాం అంటాము, వాళ్ళు ఇబ్రహాం అని చెప్పి అంటారు. వాళ్ళ లాంగ్వేజ్ మార్చుకున్నారు తప్ప యేసు ప్రభు ముందా లేకుంటే మొహమ్మద్ ప్రవక్త గారు ముందా అంటే యేసు ప్రభు వారే కదా ముందు. ఓకే. ఆయన చెప్పిన మాటలేగా ముందు. ఓకే. వాళ్ళు దాని ప్రకారం ఆలోచన చేస్తే దీనిలో ఉన్నాయి దానిలో కనబడుతున్నాయంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు కాపీ కొట్టలేదు. పైనుంచి గాబ్రియల్ దూత వచ్చి మా మొహమ్మద్ ప్రవక్తకి ఆయన ఇక్కడ ఆ బొర్రల్లో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బొర్రల ఇన్సెల్స్ ఆ ఏమంటారు కొండల్లో లోయల్లో దాంట్లో బొర్రల్లో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గాబ్రియల్ దూత వచ్చి ఆయనకు ప్రత్యక్షమై ఆ ఖురాన్ ఇచ్చేళ్ళిందని చెప్పి అంటారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అది. ఓకే. కానీ ఏ క్రైస్తవుడు కూడా ఒప్పుకోడు దానికి. బైబిల్లో ఉన్నాయి అన్ని అలా కనబడతా ఉంటాయి కాబట్టి కాపీ పేస్ట్ మొహమ్మద్ ప్రవక్తనే ఆయన కాపీ పేస్ట్ చేశారని చెప్పి ఎవరైనా చెప్తారు. అది కామన్ సెన్స్. సమాజంలో వచ్చేసి క్రిస్టియన్స్ని గొర్రెలు అని చెప్తారు. సో అసలు ఎందుకు ఆ విధంగా పిలువబడుతున్నారు? నేను చాలాసార్లు కూడా ఈ విషయం నేను చెప్పానండి. చాలా మీడియాలో కూడా ఏమన్నానంటే గొర్రెలు అని అంటే అది మా ఆత్మీయ భాష, మా కుటుంబంకి సంబంధించిన విషయం అని చెప్పి అంటాను. వారు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు, రే అని చెప్పి పిలుస్తాను నేను. నా భార్య ఉంది లేదా మీ భార్య ఉన్నారు, మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారు, వసై అని చెప్పి పిలుస్తాను, ఏమే అని చెప్పి పిలుస్తాను. ఎవరు? నీ భార్య. ఇప్పుడు బయటోడు ఎవడో వచ్చి ఏమే అని అంటే ఊరుకుంటావా? బయటోడు ఎవడో వచ్చి ఎరా అని అంటే ఊరుకుంటావా? తండ్రి కొడుకుని ఏమ్రా బలిసిందా అని చెప్పి ఆయన కోపం వచ్చినప్పుడు అనవచ్చు. బయటోడు చేమరా బలిసిందా అని అంటే ఒప్పుకుంటామా? అలాగే మా యేసు ప్రభు వారు మమ్మల్ని గొర్రెలుగా, ఆయన మా కాపరిగా మేము పోల్చుకున్నాము. మా పాస్టర్ గారో లేదా మా కుటుంబం, క్రైస్తవ కుటుంబంలో ఎవరైనా పిలిచి అలా సంబోధించినా మేము పెద్దగా సీరియస్గా తీసుకోమండి. అది మా కుటుంబానికి సంబంధించిన విషయం. అది నువ్వెవడో బయట నుంచి వచ్చి రే గొర్రె అని పిలిస్తే అది మేము ఎట్లా ఒప్పుకుంటాం? అది కరెక్ట్ కాదుగా. అది కరెక్ట్ కాదు కదా అంటాను నేను. ఇప్పుడు నువ్వు మా గోమాత మా అమ్మ అని చెప్పి అంటావు, నేనేమని పిలవాలి? నేను అన్నది కాదు కాదు. గోమాత వచ్చి నా తల్లి, గోని తల్లి అయితే నువ్వెవరివి? కొడుకువి. గోపుత్రుడా అని నేను పిలవాలా? ఆవు పుత్రుడా అని పిలవాలా? బర్రె పుత్రుడా అని పిలవాలా? అన్ని పంది కూడా మనకి వరాహి దేవుడే, కుక్క కూడా భైరవుడు దేవుడే, ఎలుక కూడా దేవత దేవుడే, మనకి పాము కూడా దేవుడే. నేను ఎవరిని ఏమనట్లేదు, దేవుళ్ళే. మళ్ళీ పశు కొడక అని పిలవాలా? జంతువుల కొడక అని పిలవాలా? ఏమని పిలవాలి? అలా పిలిస్తే బాగుంటుందా? ఇంకా రకరకాలుగా పిలవచ్చు, బుక్కుల బట్టి లేకుంటే సబ్జెక్టుని బట్టి. మనం ఎప్పుడు పిలవలేదే, ఎప్పుడు ఏమి అనలేదే, మళ్ళీ నీకెందుకంత నోటి జాస్తి అని చెప్పి అంటా నేను. ఎవరు పిలవరండి, ఏ హైందవుడు కూడా పిలవడు. మీరు మొన్న చూస్తూ ఉంటే కరుణాకర్ కూడా మాట్లాడుతూ ఉంటే ఆ కమెంట్స్ కూడా పిచ్చ బూతులు తిడుతూ ఉన్నారు కింద. కరుణాకర్ కూడా ఫస్ట్ నువ్వు చస్తే బాగుంటుందిరా అని చెప్పి తిడుతూ ఉన్నారు. వాస్తవం నేను మాట్లాడేది. ఆ కింద కామెంట్లు చూడండి, మీ వల్లే రా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని హైందవ సోదరులు అంటా ఉన్నారు. అందరు హైందవులు అలా ఉంటారని కాదుగా. 90% హైందవులు మంచోళ్ళండి, సెక్యులర్ భావాలతో ఉన్న వాళ్ళు. 10% ఉన్నాయి కొన్ని ముఠాలు. ఆ ముఠాలంతా ఇక్కడ గలిబిలి చేసి పాడు చేస్తా ఉన్నాయి. నేను హైందవ సోదరులకు కూడా అదే వినిపించుకునేది ఏంటంటే, అన్నా తమ్ముళ్ళుగా శస్యశ్యామలుగా ఉన్న మన భారతదేశము, అందులో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి నువ్వు నేను అన్నా తమ్ముడుగా పెరిగాం. నువ్వు హిందువి, నేను క్రిస్టియన్వి, ఆయన ముస్లింగా, ముగ్గురుగా పెరిగాం. మనకేమైనా ఉంటే చిన్న మాట అరే పోనీ లేరా, అరే పోనీ 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 అని చెప్పి మాట్లాడుకుంటాం. ఇది తెగుతలేదని చెప్పి, ఇది మండట్లేదని చెప్పి పైనుంచి పట్టుకొని వచ్చారు. గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా అని చెప్పి అంటా ఉన్నా నేను. ఎందుకు ఈరోజు తెలంగాణ, ఆంధ్రాలో నేను మొన్న గుడివాడ ప్రాంతానికి వెళ్తే కూడా, గుడివాడ ఒక ఊర్లోకి వెళ్తే అక్కడ యూపీకి సంబంధించిన వ్యక్తులు కనబడ్డారండి. ఐ వాజ్ లిటరలీ షాక్డ్. కొన్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఊర్లోకి వెళ్తే కూడా నార్త్ కి సంబంధించిన వ్యక్తులు కనబడతా ఉన్నారు. ఆ ప్లంబర్ దుకాణాలు అని చెప్పి, పానీపూరీలు అని చెప్పి. ఎవరు వీళ్ళంతా ఎందుకు వస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారంటే, పగాడుబందిగా స్ట్రాటజీ ఒకటి నడుస్తా ఉంది ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో మంట పుట్టించాలి, మతాల మధ్య కులాల మధ్య గొడవలు పుట్టించాలి, దాన్ని బట్టి మేము ఎన్కాష్ చేసుకోవాలి, దాన్ని బట్టి మేము రాజకీయ లబ్ధి పొందాలి అనేది ఒకటి కుట్ర కనబడతా ఉంది. అందుకే నార్త్ నుంచి మొత్తం నింపుతున్నారు, డంప్ చేస్తా ఉన్నారు. దాన్ని బట్టి ఏం జరుగుతా ఉందంటే, నీవు నేను ఇద్దరం ఒకరికొకరు తెలుసు కాబట్టి కొట్లాడుకోలేం. అందుకే బయట నుంచి వచ్చి వాడెవడో మొన్న ఒకడు కల్లు సింగ్ అనుకుంటా, వాడెవడు హిందీ వాడు, ఓల్డ్ సిటీ నుంచి, వాడు కొత్తగా బయలుదేరారు మధ్యలో. నేను అక్కడ ట్యాంకర్ పట్టుకున్నాను, ఇక్కడ లారీ పట్టుకున్నాను అని చెప్పి. ఏ ఒక్క తెలుగు హిందూ నా సోదరుడు ఎక్కడైనా ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారా? వీడెవడు కొత్తగా వచ్చాడు? హిందూ సమాజము, హిందూ మిత్రులు కూడా, సోదరులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనమంతా అన్నా తమ్ముల్లాగా ఉంటే, ఇట్లాంటి నా కొడుకులు బయట నుంచి వచ్చి వాళ్ళు పుల్లలు పెట్టి అగ్గిరాజేసి ఇక్కడ అన్నా తమ్ముల్లా కలిసిన వారి మధ్యలో చిచ్చులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇదే కారణము, బయట నుంచి వచ్చిన వాళ్ళే చంపేశారని చెప్పి క్లియర్ గా ఎవిడెన్స్ ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను కాదు, బహుశా చూసా ఉంటారు, అన్ని టీవీ ఛానల్స్ లో కూడా వచ్చింది. ఇప్పుడు అక్కడ కొట్టి చంపేసిన తర్వాత
కొట్టి చంపేసిన తర్వాత ఇందాక నేను చెప్పిందేమో 2 days 3 days ముందు జరిగిన విషయం గురించి. ఒకళ్ళు ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని బేస్ చేసుకుంటే కొట్టి చంపేసిన తర్వాత ఆయన షర్ట్ వేసుకొని ఆయన క్లియర్ గా చెప్పేస్తున్న బట్టలంతా ఇప్పేసి వాడు వేసుకొని వాడు అక్కడ పోయి బండి పడేసి శవాన్ని పడేసి అని చెప్పి ఆ వేసుకున్న వ్యక్తే పోయి వైన్ షాప్ లో మళ్ళీ వైన్ తీసుకోవడానికి అవకాశాలు లేవా? అదే కలజోడు పెట్టుకుని ఉంటాడు, అదే హెల్మెట్ పెట్టుకుని ఉంటాడు. ఆయన ఫోన్ ఆల్రెడీ లాక్కున్నారు, ఫోన్ భయపెట్టి ఏం చేశారు, పిన్ను తీసుకొని ఉంటాడు, తీసుకొని చేసి దాన్ని చిత్రీకరించే అవకాశాలు లేదా అంటాను. ఈ స్టేట్మెంట్ మీద నేను చెప్పట్లేదు, ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. నేనేమో ఇందాక ఏమన్నానంటే ఈ స్టేట్మెంట్ రాకముందుకి అక్కడ ఉన్న వ్యక్తి పర్సనాలిటీ కూడా డిఫరెన్స్ కనబడతా ఉంది. ఆ హెల్మెట్ మీద కూడా జావా అనే స్టిక్కర్ కూడా కనిపించట్లేదు. కొంతమంది ఏమో అయి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏదైతే చేసి ఉన్నారు, నేను ఫ్యామిలీ మెంబర్స్ కి చాలా ట్రై చేశాను, బట్ వాళ్ళు ఫోన్ లేపట్లేదు. పక్కన ఉన్న వారితో ట్రై చేశాను, వాళ్ళు కూడా చేస్తుంటే కూడా లేపట్లేదు. నేనేమంటానంటే ఇప్పుడు ఆయన ఫోన్ పే జీపే చేసి ఉంటాడుగా, ఇప్పుడు అక్కడ ఆ స్టేట్మెంట్ ఉంటుందిగా, ఫ్యామిలీ వారికి ఆల్రెడీ మెసేజ్ అయినా వచ్చి ఉండాలి. ఒక మెసేజ్ రాకపోయినా ఇప్పుడు భార్యకో పిల్లలకో ఆయన పిన్ నెంబర్ తెలిసి ఉండొచ్చు. ఒకళ్ళు SBI అంటే ఆ SBIకి లాగిన్ అయిపోయి పిన్ నెంబర్ కొట్టి ఆ రోజు కరెక్ట్ 10:10 ఆయన ఎక్కడ చేస్తాడో చూస్తే తెలిసిపోతుంది కదా. మరి ఇంట్లో ఆధారాలు ఎందుకు బయటకు పెట్టట్లేదు? ఇంట్లో వాళ్ళైనా ఎందుకు స్పందించట్లేదు దాని మీద? అంటే చేయలేదని వాళ్ళు ఇంకా వాళ్ళు వదిలేసుకున్నారండి. ఇప్పుడు ఆమెనే డైరెక్ట్ గా వచ్చి చెప్తా ఉంది భార్య, ఐ ఫర్గివ్డ్ అని చెప్పి అనేస్తా ఉంది. వాళ్ళు ఆల్రెడీ భయంతో ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి, క్యారెక్టర్ అనేది బ్యాడ్ అయిపోతుంది కదా. సో దాన్ని బట్టి సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదు, యూఎస్కి వెళ్ళిపోయారు కూడా మాకు తెలియదు, ఏంటో విషయం మాకు తెలియదు. అంటే క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది కాబట్టి అది కాదు, స్పందించాలి. వాళ్ళు వచ్చి మాట్లాడితే బాగుంటది కదా. అప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి ముందుకు మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఫ్యామిలీ వారు వచ్చి మాట్లాడతారు. మీరన్నా కలిసి వెళ్ళి ఏదైనా ఒకసారి చూపించండి అని చెప్పేసి ట్రై చేశాను నేను, అదే ఫోన్లు చేశాను. ఇప్పుడు అక్కడ ఇంటి దగ్గర కూడా పంపిస్తే ఇంటి దగ్గర కూడా వాళ్ళు లేరు, ఆ ప్లేస్ లో లేరు, ఫోన్లు అందుబాటులో లేదు, ఎక్కడున్నారో ఎవరికి తెలీదు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా అలిగేషన్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ అలిగేషన్ లో చెప్పుడు నిజమైతే 6 రోజుల నుంచి జరుగుతున్న డ్రామా మొత్తం అదే అని చెప్పి మనుషులు అనుకోవాలా? ఇప్పుడు ఇది అంత డ్రామా చేస్తా ఉన్నారు, అది ఎవరిని నమ్మించడానికి? అది హైందవ సమాజాన్ని నమ్మించడానికి అయితే కాదు అది. ఎందుకంటే దానిలో కొంతమంది ఆల్రెడీ సంకలు గుద్దుకుంటా ఉన్నారు ఆయన చనిపోయాడు అని చెప్పి. ఇప్పుడు ఎవరిని నమ్మించడానికి, ఎవరిని కూల్ చేయడానికి? అది క్రైస్తవుల కోసమే కదా. క్రైస్తవుల్ని ఆ కేసు తప్పదూర పట్టించడం కోసమే అది. దీని మీద ఇక్కడ ఉన్న అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు నాకు తెలియదు. ఇక్కడ ఉన్న మేధావి వర్గం ఎందుకు స్పందించట్లేదో నాకు తెలియదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదో నాకు తెలియదు. వాళ్ళు కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.